హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, 11th మ్యాచ్ ఆఫ్ IPL 2025 గువాహతి వేదికగా ఈరోజు జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. అయితే చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకున్న బౌలింగ్ బాగానే బౌల్ చేసింది. ఫస్ట్లో తొందరగా వికెట్ తీసినా కానీ తర్వాత వచ్చిన నితీష్ రాణా ఇంకా సంజు శాంసన్ కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి కొంచెం మ్యాచ్ని ఫామ్లోకి తెచ్చారు. మెయిన్గా నితీష్ రాణా మామూలుగా ఆడలేదు. తన స్ట్రోక్ ప్లేతో, తన బ్యాటింగ్తో మొత్తం మ్యాచ్ని అలరిస్తూ మ్యాచ్ స్కోర్ని పెంచుకుంటూ పోయాడు. తర్వాత వచ్చిన రియాన్ పరాగు, జురేలు వాళ్ళ స్థాయి దగ్గర స్కోర్ చేసి స్లోగా స్కోర్ని పెంచుకుంటూ పోతున్నారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు పడి మ్యాచ్ కొంచెం స్లో డౌన్ అయింది. రన్ రేట్ కొంచెం తగ్గింది. బౌండరీ రేట్ కూడా కొన్ని ఓవర్స్ చాలా తగ్గిపోయి మ్యాచ్ కొంచెం ట్రబుల్లోకి వెళ్తున్న టైంలో కొన్ని హిట్టింగ్స్ జరిగి లాస్ట్కి 183 స్కోర్ కొట్టారు 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ బాగున్నప్పుడు కొన్ని మిస్ ఫీల్డ్స్, కొన్ని మిస్ క్యాచెస్ వల్ల స్కోర్ 183 దాకా దాటింది. మెయిన్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ 10 ఓవర్స్లో నితీష్ రాణా స్ట్రైక్లో ఉన్నప్పుడు మామూలుగా జరగలేదు బ్యాటింగ్, వాళ్ళు బాగా కొట్టారు. తర్వాత నెక్స్ట్ 10 ఓవర్స్, లాస్ట్ 8 ఓవర్స్ మెయిన్గా మాట్లాడుకోవాలంటే 58 రన్స్ మాత్రం వచ్చినాయి. వికెట్స్ మాత్రం దాదాపు 5 to 6 వికెట్స్ దాకా పడి మ్యాచ్ మంచి బౌలింగ్తో వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ ముగించారు. ఎవరు? చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా రాజస్థాన్ రాయల్స్. అక్కడితో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే, చెన్నై బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లోనే రచిన్ రవీంద్ర అవుట్ అయిపోవడం, తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ స్కోర్ పెంచడం ప్రాసెస్లో రుతురాజ్ గైక్వాడ్ ఇంకా త్రిపాఠి కలిసి స్కోర్ పెంచుతున్న ప్రాసెస్లో త్రిపాఠి అవుట్ అవ్వడం, తర్వాత వచ్చిన వరుసగా బ్యాట్స్మెన్స్ అవుట్ అవ్వడం, 6 కొట్టిన నెక్స్ట్ బాల్ అవుట్ అవుతుంది. హసరంగా బౌలింగ్ చేస్తున్నాడు కదా, 6 కొట్టిన నెక్స్ట్ బాల్ వికెట్ తీస్తున్నాడు. అట్లా 3 సార్లు తీశాడు. మ్యాచ్ కొంచెం డీప్ ట్రబుల్ అయిపోయింది. తర్వాత ఏమైందంటే, వీళ్ళు చెన్నైకి మ్యాచ్ కోల్పోతున్న టైంలో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కొన్ని 6లు పడడం వల్ల మళ్ళీ మ్యాచ్ కొంచెం పుంజుకుంది. మెయిన్గా రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన 63 ఈ మ్యాచ్కి చాలా హెల్ప్ అయ్యి వాళ్ళని సేఫ్ సైడ్కి తీసుకెళ్ళింది ఇంతదాకా. తర్వాత ఏమైందంటే, రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిపోయిన తర్వాత ధోని వచ్చాడు. ధోని, జడేజా కలిసి స్కోర్ని పెంచాలని చూశారు. దాదాపు 45 రన్స్ 50 రన్స్ దాకా కొట్టుకుంటూ వచ్చిన ధోని అవుట్ అయ్యాడు. ధోని అవుట్ అయిపోయిన తర్వాత లాస్ట్ 2 ఓవర్స్కి అయిపోయింది మ్యాచ్. ఇంకా 8 బాల్స్ ఉన్నాయి. ఆ టైంలో 2 6లు పడ్డాయి. ఒక 6 ఏమో ఈయన కొట్టాడు, జడేజా కొట్టాడు. ఒక 6 ఏమో ఒక అఫెంటన్ అనే బౌలర్ కొట్టడం మ్యాచ్ ఇంకా మళ్ళీ అలైవ్ అని చెప్పుకున్నాను. తర్వాత సందీప్ శర్మ వేసిన 2-3 బాల్తో ఆ బాల్ డిఫెన్స్ అవ్వడంతో, ఒక బౌండరీ పోవడంతో మ్యాచ్ క్లోజ్ అయిపోయింది. ఓవరాల్గా మ్యాచ్ నెయిల్ బ్యాటింగ్ ఫినిషింగ్గా ఎండ్ అయిపోయింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ దాదాపు 7 రన్స్ తేడాతో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్ మీద. చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు 8 years 9 years బ్యాక్ 180 రన్స్ స్కోర్ చేజ్ చేసింది. ఆ తర్వాత 8 yearsలో ఎప్పుడు 180 రన్స్ చేజ్ చేయలేదు. అది కామెంటేటర్స్ చెప్తుంటే నేను విన్నాను, దాన్ని మీకు పోస్ట్ చేయాలని చెప్పిన. సో దానివల్ల ఈరోజు ఏంటంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది జనాలు. ఏంటంటే మళ్ళీ 180 స్కోర్ చేజ్ చేయగలుగుతారా లేదా అని. సో అది హెన్స్ ప్రూవ్ అయింది. మళ్ళీ 180 స్కోర్ చేయలేకపోయారు. ధోని కొంచెం ముందు డౌన్ వచ్చినా కూడా స్కోర్ పెద్ద చేంజింగ్ కనపడలేదు. ధోని తన స్థాయికి తగ్గట్టు బ్యాటింగ్ చేశాడు. కానీ రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్స్ పడిపోవడం, క్యాచ్లు రావడంతో మ్యాచ్ మొత్తం రాజస్థాన్ వైపు పోయింది. కానీ నెయిల్ బ్యాటింగ్ ఫినిష్ దాకా మాత్రం తెచ్చారు. లాస్ట్ దాకా తెచ్చి గెలిపించడం చెన్నై సూపర్ కింగ్స్ స్పెషాలిటీ. ఈ మ్యాచ్ కూడా లాస్ట్ దాకా తీసుకొచ్చి గెలిపియాలని చూశారు, కానీ మిస్ఫైర్ అయిపోయింది. దానివల్ల చెన్నై ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో ఫస్ట్ విన్ని నమోదు చేసింది. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ మీద గువాహతిలో నమోదు చేసింది ఫస్ట్ మ్యాచ్. సో దానివల్ల రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ నా ఛానల్లో రోజు వస్తూ ఉంటాయి. దాన్ని మీరు చూసి కామెంట్ చేయగలరు. దానివల్ల నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.